ఇంత పైకి వచ్చిన తర్వాత శివలింగం చూస్తే మీరైతే ఆశ్చర్యపోతారు. నిజంగా అంత బాగుంది శివలింగం. చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాను గైస్. చూడండి, ఈ పై నుంచి వాటర్ ఫాల్ పడుతుంది. శివలింగం ఎక్కడుందో తెలుసా? శివలింగం చూడండి ఎక్కడుందో. వావ్, హర హర మహాదేవ, శంభో శంకర. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. వెల్కమ్ టు మనాలి గాయ్స్. నేను మీ ట్రావెల్ డాన్సర్ కిరణ్. నేనైతే మనాలి ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తున్నాను. జస్ట్ 6,999 పర్ పర్సన్. 2 nights and 3 days స్టే ఉంటుంది. మీకు తెలుగు ఫుడ్, మంచి వ్యూ ఉండే హోటల్స్ అండ్ తెలుగు గైడ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ మీకు ఫోటోగ్రాఫర్ అవసరం అయితే ఫోటోగ్రాఫర్. హలో గైస్. షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై బ్రదర్. యా, వేర్ ఆర్ యు ఫ్రమ్? I am from Kurukshetra, Haryana. Okay, I am from Hyderabad. Oh, nice to meet you. Nice to meet you. Everybody please subscribe, share and like to his videos. Okay brother, bye bye. Thank you. Okay guys, bye bye. స్నో అయితే చాలా బాగుంది ఇప్పుడు. సీ వెరీ ఫ్రెష్ స్నో అన్నమాట. ఇక్కడ ఉండేదంతా చాలా ఫ్రెష్గా ఉంది స్నో. ఇప్పుడైతే మనాలి అవుట్ స్టాండింగ్గా ఉంది. స్నో ఒక సైడ్ గ్రీనరీ ఉంది, ఇంకో సైడ్ స్నో ఉన్నాయి, అండ్ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్లో ఉంది గైస్ మనాలి. ఏప్రిల్లో అయితే ఖచ్చితంగా విజిట్ చేసేయండి. నాకైతే కాల్ చేసేయండి. ఈ నంబర్ ఇస్తున్నాను మీకు కింద. మీ ప్యాకేజ్ అయితే బుక్ చేసుకోండి. వాట్ హ్యాపెండ్ బ్రో? సో ఇదంతా వచ్చి సోలాంగ్ ఎంటర్ అయినట్టు. ఇప్పుడే సోలాంగ్ దగ్గరికి వచ్చాం. సోలాంగ్ వ్యాలీ ఇదే గాయస్. చూడండి, ఇక్కడంతా షాపులు ఉంటాయి. మ్యాగీ నూడిల్స్, మ్యాగీ, ఎగ్ గిగ్ ఇన్నే దొరుకుతాయి. మన రైస్ అయితే అస్సలు దొరకదు. చూసావా, ఏటీవీ రైడ్ బైక్స్ అయితే ఇక్కడ ఉంటాయి గాయస్. ఈ ప్రైజెస్ అంతా నేను మీకు చెప్తాను. సో గాయస్, ఇదే సోలాంగ్ వ్యాలీ. చూసారు కదా. ఇప్పుడైతే ప్రస్తుతానికి స్కీయింగ్, ఏటీఎస్ బైక్ రైడ్స్ ఒకటే జరుగుతున్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ అన్ని యాక్టివిటీస్ ఇప్పుడైతే నడుస్తున్నాయి అనమాట. ఒక్క స్కీయింగ్ తప్ప. స్కీయింగ్ కూడా పైన నడుస్తుందేమో. ఇక్కడ ఒక చాలా మందికి తెలియని ఒక టెంపుల్ కూడా ఉంది, అంజనీ మహాదేవ్ టెంపుల్. అది నడుచుకుని వెళ్ళాలన్నమాట. ఇక్కడ ప్రైజెస్ ఏంటి, యాక్టివిటీస్ అన్నీ నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో అంజనీ మహాదేవ్కి అయితే మనం అటువైపు వెళ్ళాలి. సో ఈ హార్స్ రైడ్ అయితే 600 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నేనైతే బై వాక్ వెళ్తున్నాను. ఇక్కడ ప్రైజెస్ చూడండి. ఆల్ అడ్వెంచర్ యాక్టివిటీస్, పారాగ్లైడింగ్ 1000, షార్ట్ స్నో బైక్ 500, స్కీయింగ్, స్నో బైక్స్ లేవు ఇప్పుడు. స్కీయింగ్ 300, ట్యూబ్ స్లైడ్ 200, జిప్ లైన్ 500, యాక్ రైడ్ 300, ఏటీవీ బైక్ వచ్చేసి 1500 రూపీస్. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు తీసుకెళ్తారు పైకి. ఆ రూట్ నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఈ హార్సెస్ మీద తీసుకెళ్తారు అనమాట. అట్లా వెళ్తున్నారు చూసారా. ఇది సోలాంగ్ వ్యాలీలో మీరు ఏదైనా హార్స్ రైడ్ కానీ బైక్ రైడ్ కానీ తీసుకుంటే ఈ రూట్లో తీసుకొస్తారు. ఇక్కడికి తీసుకొస్తారు అనమాట. ఒక లాస్ట్ పాయింట్ ఉంటుంది. ఓ, దిస్ ఈస్ ఇదే సోలాంగ్ వ్యాలీ గాయ్స్. చూడండి సోలాంగ్ వ్యాలీ. ఇక్కడ పైకి వచ్చిన తర్వాత అయితే ఈ యాక్టివిటీస్ ఉన్నాయి. స్కీయింగ్, ట్యూబ్ స్లైడ్, రివర్ క్రాసింగ్, ఏటీవీ మౌంటైన్ బైక్, బంజీ కూడా ఉంది. क्या प्राइजेस है जी इसका? 300 हाँ और 300 का 200 पर पर्सन का. रिवर क्रॉसिंग भी ऐसे 500. हाँ जिप लाइन 500. ओके.
और Jackride 300, ATV bike Huh. 1500. ఓకే ఓకే గ్లౌజెస్ షూస్ ఇవన్నీ రెంట్కి కూడా వస్తాయి ఇక్కడ. ఫుడ్ కావాలంటే మాత్రం మ్యాగీ ఒకటే దొరకద్ది. కొంచెం ముందుకెళ్తే మనం కంప్లీట్గా స్నోలోకి వెళ్ళిపోతాము. ఇప్పటికే ఆల్మోస్ట్ పక్కనంతా స్నో ఉంది చూడండి. ఇక్కడ దాకా అంటే 1.5 కిలోమీటర్ ఉంది. కాకపోతే కొంచెం హైక్ ఉందన్నమాట. 1500 అంటే అది టూ మచ్ ప్రైస్ కదా. సో మీరు బై వాక్లో కూడా వచ్చేయచ్చు. స్కూటీ రెంట్ తీసుకుంటే సగం దూరం వరకు వచ్చేయచ్చు స్కూటీతోటే. ఓ మై గాడ్ వచ్చేసాం గాయ్స్. ఇదే అంజనీ మహాదేవ్ టెంపుల్ అనుకుంటాను. చాలా జారుతుంది గైస్. ఇదంతా స్నో కనిపిస్తుందా? వావ్ వండర్ఫుల్ వండర్ఫుల్ వ్యూ. వండర్ఫుల్ గాయ్స్. పండగ గాయ్స్. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. అమ్మవారి టెంపుల్. గాయ్స్ ఇది టెంపుల్, అంజనీ మహాదేవ్ టెంపుల్. ఇది ప్రస్తుతానికైతే మంచులో కూరుకుపోయింది. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇలా వెళ్ళాలి లోపలికి. అయితే టెంపుల్ మాత్రం మొత్తం మంచులో కప్పబడిపోయింది. సో దారి లేదు, ఇక్కడ నుంచి దండం పెట్టుకోవాలి. ఇంత పైకి వచ్చిన తర్వాత శివలింగం చూస్తే మీరైతే ఆశ్చర్యపోతారు. నిజంగా అంత బాగుంది శివలింగం. చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను గైస్. చూడండి ఈ పైన నుంచి వాటర్ ఫాల్ పడుతుంది. శివలింగం ఎక్కడుందో తెలుసా? శివలింగం చూడండి ఎక్కడుందో. వావ్. హర హర మహాదేవ శంభో శంకర. సో ఈ వే అంతా ట్రెక్ చేసుకుంటూ రావాలన్నమాట. చాలా జారిపోద్ది చాలా వరకు. ఇక్కడికి వస్తే ఇక్కడ ఉంది శివలింగం. సో గాయస్ ఇది సోలాంగ్ వ్యాలీ. అయితే ఇక్కడ ఇలా అంటే లోపలికి వెళ్ళిపోద్ది. ఎక్కడెక్కడ గుంటలు ఉన్నాయో మనకు తెలియదు కదా, అందుకని జాగ్రత్తగా వెళ్ళాలి. సోలాంగ్ వ్యాలీ మనాలి అయితే సూపర్గా ఉంది చూడడానికి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే గ్రీనరీ ఉంది, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అండ్ చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెదర్ అయితే నైట్ మైనస్లోకి వెళ్ళిపోతుంది, -1 -6 అలా వెళ్ళిపోతుంది. సో గైస్ అది సోలాంగ్ వ్యాలీ. అయితే ఇప్పుడు సోలాంగ్ వ్యాలీ ఫినిష్ చేసుకొని నేనైతే సిస్సుకి వెళ్తున్నాను. సిస్సు కూడా చాలా బాగుంటుంది అనమాట. బిగ్గెస్ట్ రివర్ ఉంటుంది అక్కడ. జిప్ లైన్ ఒకటి ఉంటుంది, అదైతే చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ గైస్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఇన్ సిస్సు. మీ ట్రావెల్ డాన్సర్ కిరణ్ సైనింగ్ ఆఫ్.